కీసరగుట్టలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రిని పురస్కరించుకొని ఉదయం 3 గంటల నుంచే భక్తులు ఆలయానికి పోటెత్తారు. కీసరగుట్ట ప్రాంతమంతా శివనామ స్మరణతో మార్మోగుతోంది. ఆలయానికి విచ్చేస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. కీసరగుట్ట ఆలయంలో దర్శనానికి వచ్చే భక్తులకు నిరాటంకంగా రేపు మధ్యాహ్నం వరకు దర్శనాలు కొనసాగుతాయని ఆలయ అర్చకులు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. కీసరగుట్టలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యద్భుతంగా సాగడం జరుగుతుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను చేయడం జరిగింది. ప్రతి చోట కూడా సీసీటీవీ నిఘాలో ప్రతి ఒక్క భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లను చేయడం జరిగింది. ప్రస్తుతం ఉదయం 3 గంటల ప్రాంతం నుంచి కూడా భక్తులందరూ కూడా ఇక్కడ దర్శించుకోవడం జరుగుతుంది. మొత్తంగా కీసరగుట్ట అంతా కూడా శివనామ స్మరణతోటి మారిమోగడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కీసర భవానీ రామలింగేశ్వర స్వామికి మహత్యానికి సంబంధించి చూసుకున్నట్టయితే స్వామివారు అభిషేకం అంటే ముఖ్యంగా అభిషేకం ప్రియుడు అని చెప్తారు. కాబట్టి దానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా అభిషేకం చేస్తే పంచామృతాలతో అభిషేకం చేస్తే ఇక్కడ తమ పాపాలన్నీ పోతాయి అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా అభిషేకంలో కంపల్సరీగా చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రతి ఒక్కరు కూడా ఉదయం నుంచి భక్తులందరూ కూడా క్యూ లైన్లో రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఉదయం 3 గంటల ప్రాంతం నుంచే భక్తులందరూ కూడా అటు కీసరగుట్ట నుంచి ప్రాంతం నుంచి కూడా ఇక్కడికి వస్తున్న నేపథ్యం కనబడుతుంది. అలాగే ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా వారికి సంబంధించి ప్రత్యేకమైన క్యూ లైన్లను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే అటు విఐపికి సంబంధించి విఐపికి సంబంధించి కావచ్చు, అలాగే ప్రత్యేకంగా భక్తులు వచ్చే ప్లేసెస్ ఏవైతే ఉండడం జరిగిందో వారికి సంబంధించి కూడా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా వారికి అందరూ కూడా అన్ని ఏర్పాట్లను చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే గతంలో ఏ విధంగానైతే దీనికి సంబంధించి 100 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందో ఇప్పుడు కూడా కేటాయించడం జరిగింది. కానీ భక్తుల కోరిక ఏదైతే ఉండడం జరిగిందో 100 కోట్లు కేటాయించినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో దీనికి సంబంధించిన గతానికి సంబంధించి ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆ ఏర్పాట్లలో కొంచెం గతానికి సంబంధించి ఇప్పుడు కూడా కొంచెం లోటుపాట్లు కనబడుతున్నాయన్న సందర్భాలు కనబడడం జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రత్యేకంగా అన్ని ఏర్పాట్లను చేయడం జరిగింది. రామలింగేశ్వర స్వామి వారికి సంబంధించి ప్రత్యేకంగా అన్ని ఏర్పాట్లు చేసిన నేపథ్యం కనబడుతుంది. కాబట్టి ఇందులో భాగంగానే ఆలయ ప్రాంగణంలో దీనికి సంబంధించిన ఏర్పాట్లను చేయడం జరిగింది. అలాగే రామాయణం సందర్భంలో కూడా రాముడు సీతమ్మ వారితో కలిసి ఇక్కడికి వచ్చినట్టు, అలాగే ఇక్కడ శివలింగ అభిషేకం చేసినట్టుగా కూడా మహత్యం చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. ఫస్ట్ దీనికి సంబంధించిన ఆలయ అర్చకులు ఉన్నారు, వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. వీరికి సంబంధించి స్వామి గారు చెప్పండి, ఎట్లా అసలు శివరాత్రి మహత్యం ఏ విధంగా ఉండబోతుంది? ఇక్కడ చాలా పరమ పవిత్రమైన రోజు శివరాత్రి. ఇక్కడ స్వామివారు ప్రతిష్ఠితో హియో దేవ సీతారామన ధీమత కేసరాద్రో విజయతే భవాన సహిత శివ అంటే రాముల వారి చేత స్వయంగా ప్రతిష్ఠింపబడినటువంటి స్వామివారు ఇక్కడ. ఇవాళ మహాశివరాత్రి పర్వదినము, ఇవాళ శుక్రవారం కూడినటువంటి మహాపర్వదినము. అయితే ఈరోజు ఉదయాన్నే స్వామివారికి మహాన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రపారాభిషేకం చేశాము. తర్వాత భక్తులకు కూడా మనము సామూహిక గర్భాలయంలో అందరికీ సాధ్యం కాదు కనుక ఇక్కడ సామూహిక అభిషేకాలు ఏర్పాటు చేశాము. అలాగే ఇవాళ అంటే శివరాత్రి యొక్క ప్రత్యేకత అడిగారు కదా, అంటే శివుడు లింగ రూపం దాల్చినటువంటి సమయం అనమాట. అంటే మహాశివరాత్రి పర్వదినం ప్రతి మాసంలో కూడా మాస శివరాత్రి వస్తుంది. కానీ ఇవాళ మాఘ మాసంలో వచ్చినటువంటి శివరాత్రి మహాశివరాత్రి, ఈ శివరాత్రి పర్వదినాన స్వామివారు లింగ రూపం దాల్చినటువంటి రోజు అనమాట. అందుకే దీన్ని మహాశివరాత్రి రాత్రిగా మనం చేసుకుంటాం. అన్ని పండుగలు ఉదయం పూట చేసుకుంటే ఇది మాత్రమే రాత్రి పూట చేసుకుంటా ఉంటాం. అందుకే దీనిపై శివరాత్రి అని వచ్చింది. అదే ఆ సమయంలో కూడా లింగోద్భవ కాలంలో విశేషంగా పూజలు చేస్తూ ఉంటాం. 6 రోజులుగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇది 3వ రోజు. ఇంకొక 3 రోజులుగా నిన్న రాత్రి స్వామివారి కళ్యాణ మహోత్సవం జరిగింది. ఇంకొక 3 రోజులు కూడా ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. స్వామి నుంచి అన్ని ఏర్పాట్లు చేశామని కూడా చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. కాబట్టి అలాగే ఆలయ ప్రాంగణంలో వచ్చే వారందరికీ కూడా శివరాత్రికి సంబంధించిన ప్రాశస్త్యం ఏ విధంగా ఉండడం జరుగుతుందని కూడా చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. కాబట్టి ప్రస్తుతం దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే ప్రత్యేకంగా ఏ విధంగానైతే ఏర్పాట్లు ఉండడం జరుగుతుందో, ఎవరైతే విఐపీస్ కావచ్చు ఎవరైనా వచ్చినప్పుడు కూడా ప్రత్యేకంగా ఇక్కడ వారికి ఆశీర్వచనాలు కావచ్చు, స్వామివారి తీర్థ ప్రసాదాలను ఇవ్వడానికి కూడా ప్రత్యేకంగా ఆశీర్వచనానికి సంబంధించిన ఒక
వసతిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో మొత్తంగా చూసుకున్నట్టయితే శివరాత్రికి సంబంధించి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని కూడా అధికారులు చెప్తున్నారు. అలాగే పాస్లకు సంబంధించి కూడా అటు ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో అలాగే విఐపీస్కి సంబంధించి కావచ్చు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పడం జరుగుతుంది. కానీ కొన్ని చోట్ల చూసుకున్నట్టయితే గతానికి సంబంధించి అలాగే స్టాల్స్కు సంబంధించి చాలా చోట్ల కూడా గతంలో ఉన్న స్టాల్స్ మాత్రం ఇప్పుడు కనబడడం లేవు అని చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. మొత్తంగా ఏదేమైనప్పటికీ కూడా భక్తులు శివరాత్రి రోజున తమ ఇష్టదైవాన్ని పూజించుకోవడం, తమ సకల పాపాలు పోతాయన్న ఉద్దేశం కొద్ది కూడా వారందరూ కూడా వస్తున్న నేపథ్యం కనబడుతుంది. కాబట్టి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా కూడా ఇక్కడ ఉన్న అధికారులందరూ కూడా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. ఓటు స్టూడియో.